శక్తి కూడా మాకుందని మొట్టమొదటిసారిగా ఈరోజు టీచర్లు రోడ్డు మీదకి వచ్చారు. నేను అభినందిస్తున్నాను. ఇలాంటి రోజు రావాలి. ఎప్పుడైతే ఇలాంటి తప్పుడు ఆరోపణ చేసేవాళ్ళని ఇలాంటి ప్రతిభ ఉండేవాళ్ళందరూ చెప్పగలిగితే అది కరెక్ట్ అయినటువంటి ఫిట్టింగ్ రిప్లై అధ్యక్ష. వీళ్లే కదా అధ్యక్ష, ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఒక్కరు వెళ్తా రాలేదు. ఒరిస్సాలో ఎవరో లేబర్ని తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి డైలీ కూలి పెట్టి వాళ్ళతో డెమాన్స్ట్రేషన్ చేసే పరిస్థితి. ఏంటి మీ కర్మ? ఏంటి మీ పార్టీ? నాకు చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు వీళ్ళు? 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటున్నారు. కొత్త జంజీ జే జగన్ జంజీ గంజాయి బ్యాచి. నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది దిశ. ఒకసారి కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఎన్డీఏ విశ్వసనీయతను దెబ్బతీయాలంటే కబద్దార్ మీ తరం కాదు, మీ వల్ల కాదని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఎవ్రీ క్యాండిడేట్ సెలక్షన్ ఈజ్ ఎక్స్ప్లెయినబుల్, ట్రేసబుల్ అండ్ ఆల్సో ఆడిబుల్ అండ్ అకౌంటబుల్. మేము దాచిపెట్టేది ఏమీ లేదు. ఆన్సర్ కీ పబ్లిక్, మెరిట్ లిస్ట్ పబ్లిక్, సెలక్షన్ లిస్ట్ పబ్లిక్. మేము పబ్లిక్ రెస్పాన్సిబుల్. కుట్రలు చేసేవారికి కాదు, కుట్రలు చేసేవారు కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. ఇదే కుట్రలు మీరు చేస్తే రోడ్డు మీద కూడా రారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి. ఇది పవిత్రమైన వేదిక. నేను సవాలు విసురుతున్నా. మీరు ఇక్కడ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే మీరు అడిగేదానికి మేము సమాధానం చెప్తే, నీ దగ్గర ఏదైనా అడిషనల్ పేపర్ ఉంటే ఆ సాక్ష్యాలు చూపించి ఒక పవిత్రమైన వేదికతో ప్రజా సమస్యలనే కాకుండా జవాబుదారీతనం తీసుకొచ్చే వేదిక ఈ అసెంబ్లీ. ఇక్కడికి వస్తే అడ్డంగా దొరికిపోతారు. వీళ్ళకి ఏం ఉండవు. అందుకే రోడ్డు మీద కూర్చొని నేను ఎందుకే చెప్పానంటే హిట్ అండ్ రన్. వీళ్ళ పార్టీని హిట్ అండ్ రన్. నేను తీవ్రవాదులు చూసా. 60 ఏళ్లుగా ఆ పార్టీ అయిపోయింది. వీళ్ళు అదే మరి చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా పిల్లలకి, వీళ్ళందరికీ, మీ ప్రిపరేషన్, మీ మెరిట్, మీ జాబ్, ఇది పూర్తిగా మీ కష్టం పైన వచ్చిన ఉద్యోగం. ధైర్యంగా ఉండండి. ఏ కుట్రలు పని చేయవు. ఇక్కడ అలాంటి కుట్రల్ని ఎదుర్కొనే శక్తి ఈ ప్రభుత్వానికి ఉంది. నో బ్యాక్ డోర్, నో ఫేవరెటిజం, నో మ్యానిపులేషన్, ఓన్లీ మెరిట్, ట్రాన్స్పరెన్సీ అండ్ జస్టిస్. ది రియల్ సక్సెస్ ఆఫ్ మెగా DSC is that even those who could not secure a post acknowledge that the process was fair. దానికంటే ఏం కావాలి అధ్యక్ష? అదే నాకు తృప్తి. దానికే రిఫ్లెక్షన్. సెలెక్ట్ అయిన DSC విద్యార్థులు రోడ్డు మీదకి రావడం, ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఫేర్గా సెలెక్ట్ అయింది, మళ్ళీ మాకు టర్న్ వస్తుంది అని వ్యవస్థ పైన నమ్మకం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నా, ఇంకా పటిష్టమైన విధానం ఏదైనా ఉందంటే అది కూడా ఎతకదాం. ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకొని, టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీని ఉపయోగిద్దాం. సమర్థవంతమైనటువంటి విద్యా విధానమే కాకుండా పరీక్షల్లో కూడా రిఫార్మ్ తీసుకొద్దాం. పరీక్షల్లో కూడా రిఫార్మ్ తీసుకొచ్చి ఎక్కడ కూడా జీరో టాలరెన్స్ ఆన్ ఎగ్జామ్స్ లీకేజ్ కానీ కండక్షన్లో కానీ. అదే సమయంలో ఒక నమ్మకాన్ని కలిగించాలి, విశ్వాసాన్ని పెంచాలి. తద్వారా మెరిట్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సభ ద్వారా మరి ఒక్కసారి అందరికీ హామీ ఇస్తున్నా, ఎట్టి పరిస్థితిలో ఎక్కడా అవకతవకలు జరిగినా ఈ ప్రభుత్వం జీరో టాలరెన్స్. అదే సమయంలో బురద జల్లితే కూడా జీరో టాలరెన్స్. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ని ఎవరైనా సరే విభేదిస్తే మాత్రం జాగ్రత్తగా ఉండమంటున్నా.
వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఇప్పుడు వచ్చుంటే నేను చెప్పుండేవాడిని, కాగితాలన్నీ ఇచ్చి ఎండగట్టేవాడిని, పారిపోయేవాడిని. సిగ్గు లేకుండా అసెంబ్లీకి రారు, బయట పబ్జీలు ఆడుకుంటూ ఎక్కడ వీళ్ళందరూ మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇది బాధ్యత కాదు. బాధ్యత కలిగిన వ్యక్తి అసెంబ్లీలో ఉండాలి. బాధ్యత కలిగిన వ్యక్తులు అసెంబ్లీకి వచ్చి మీరు డిమాండ్ చేస్తే డెఫినెట్గా మీరు చెప్పేది వాస్తవం అయితే మేము కరెక్ట్ చేసుకుంటాం. మీరు చెప్పేది వాస్తవం కాకపోతే మీరు మీ ద్వారా ప్రజలకు మీరు చెప్పేది అబద్ధమని నిలదీస్తాం. రెంట్కి లేకుండా బయట చేస్తాం, కౌన్సిల్ జరగనీయం, మేము ఇదే చేస్తామంటే ఏమీ సాధ్యం కాదు. అల్టిమేట్గా ప్రజల్లో మీరు చులకన అవుతారు. చులకన కావడం కాదు, ప్రజల్ని మీరు చీకొట్టే పరిస్థితి కూడా వస్తుంది. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. 48 ఏళ్ళుగా నేను చూశాను అధ్యక్ష. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి రాకుండా చూడడం మొట్టమొదటిసారి అధ్యక్ష నా జీవితంలో. ఇది దీనికంటే ఏం కావాలి అధ్యక్ష? వీళ్ళకి మళ్ళా జీతాలు తీసుకుంటున్నారు, మళ్ళా వీళ్ళకి ప్రివిలేజెస్ కావాలి బయట. ఏంటి అధ్యక్ష ఇది? బాధ్యత ఉండాలి. నేను అందుకే చెప్పాను, నేను 2047 ప్రతి ఒక్కరికి అది ఉంది. నేను అక్కడ ఉండేవాళ్ళు ఏం చేశారో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఎక్కడా అవకతవకలు జరగలేదు, జరిగితే ఉపేక్షించే సమస్య లేదు. అదే సమయంలో భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఆలోచనలు ఉంటే ఎవరిచ్చినా సరే అవి కూడా తీసుకుంటాం. ఇంకా పగడ్బందీగా భవిష్యత్తులో పరీక్షలు కండక్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ విషయాన్ని చదివించే తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. మభ్యపెట్టి మీలో అనుమానాలు క్రియేట్ చేసి అదే మరి ఏదో అడ్డదారులకు వెళ్తే ఏదో ఉద్యోగాలు వస్తాయని మోసాలు చేసే పరిస్థితి కూడా వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మరొక్కసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విద్యాశాఖ మంత్రి గారు చాలా చక్కగా ముందు వివరించారు. అంతకు మించి సభకు రాని వారి అందరికీ కూడా మరింత సవివరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 40 నిమిషాలు మరి లంచ్ అనుకుంటే